ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య కంటిన్యూస్గా పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా సూసైడ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి. కొట్టినా సూసైడ్, మార్క్స్ తక్కువ వచ్చినా సూసైడ్, రిలేషన్షిప్స్లో గొడవలు వచ్చినా సూసైడ్, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా సూసైడ్, లేదా పిల్లలు వదిలేశారను లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేశారను సూసైడ్. సో ఇలా కంటిన్యూస్గా ఎందుకు సూసైడ్స్ థాట్స్ వస్తున్నాయి? దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలంటే? ఎందుకు చెప్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్. పిల్లలు కానీ అగ్రికల్చర్స్లో రైతులు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు, సినిమా ఆర్టిస్టులు చేసుకుంటున్నారు, పిల్లలు చేసుకున్నారు, పిహెచ్డి స్కాలర్స్, డాక్టర్స్ అందరూ సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే నేను అనుకున్నది జరగలేదు, నాకు నచ్చినట్టుగా జరగలేదు. మనం ఎలా నేర్పిస్తున్నాం సినిమాలు? అనుకున్నది చెయ్యాలరా, మనకు మనసుకు నచ్చింది చెయ్యాలరా. వాట్ నాన్ సెన్స్, మనసుకు నచ్చింది కొన్నిసార్లు జరగకపోవచ్చు, దట్స్ ఓకే అని నేర్పించాలి. మనసుకు నచ్చింది అన్నిసార్లు జరగదు, అన్నిసార్లు నువ్వు మందు దాగి రోడ్డు మీద పడిపోని అవసరం లేదు, అన్నిసార్లు నువ్వు అనుకున్న అమ్మాయిని నేను ప్రేమించకపోవచ్చు, అన్నిసార్లు నువ్వు అనుకున్న మార్కులు నీకు రాకపోవచ్చు, అన్నిసార్లు నువ్వు కావాల్సింది నీకు దక్కకపోవచ్చు, దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఒక ఆవిడ ఆమె పెళ్ళి మానేసి, ఒక అమ్మాయి 30-40 ఇయర్స్ ఒకటే ఎగ్జామ్ రాస్తోంది. ఎందుకమ్మా అన్నిసార్లు రాస్తుంది? 12 times 13 times అటెంప్ట్. ఎందుకు? నా ప్యాషన్ సార్. అయిపోతుంది లైఫ్. చూస్తూ ప్యాషన్ చేసినా అయిపోతుంది లైఫ్. సాధించిన ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో అందుకని కొన్నిసార్లు దట్స్ ఓకే, నాకు రాకపోయి ఏమైంది ఇప్పుడు, వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక పాజిటివ్ దానికి రావాలి. ఎప్పుడు కూడా మీరు ఏ సూసైడ్నా చేసుకోండి, ఎవడో ఏదో అనుకుంటాడని, లేకపోతే నాకు నచ్చింది దక్కలేదని, ఈ రెండే. ఎవరు ఏదో అనుకుంటారు. ఆర్ థర్డ్, హెల్ప్లెస్నెస్. క్లినికల్ డిజార్డర్స్ వేరు, మళ్ళీ నిజంగా మైండ్ మ్యాడ్ అయిపోయి మైండ్కి ఏం చేయాలో తెలియక క్లినికల్ డిజార్డర్ వేరు పక్కన పెడితే, ఈ చిన్నవే, నన్ను ఏదో 10,000 అప్పు తీసుకున్న రైతు సూసైడ్ చేసుకుంటాడు. 10,000 1,00,000 అప్పు తీసుకున్న రైతు దేనికి అంటే పరువు పోతుంది అని. ఓకే, 1,000 కోట్ల అప్పు తీసుకున్న ఒక బిజినెస్ మ్యాన్ మంచిగా లండన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. ఏది? మన మైండ్తో మన మైండ్ మనతో ఆడుతున్న గేమ్ని అర్థం చేసుకోవాలి. ఇది నా ఎంటైర్ పర్వ్యూ, నా ఎంటైర్ వర్క్ ఏంటంటే, అది ఎక్కడా లేదురా బాబు, అంత ఇక్కడుంది. దీన్ని అర్థం చేసుకుని ఆపగలిగితే, పట్టుకోగలిగితే యూ విల్ విన్. అది ఎలాగైనా మనని తిప్పేస్తుంది. బికాజ్ ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్ మాయా, ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్ యూనివర్సల్ ఫోర్స్, అగెయిన్స్ట్ ఈ ప్రకృతి యొక్క దాని నుంచి అగెయిన్స్ట్కి వెళ్తున్నాను. కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. బట్ దట్స్ హౌ మనం నేర్పించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు అనుకున్నవి జరగవు, కొన్నిసార్లు నేను అనుకున్నట్టుగా అందరు నన్ను తిట్టుకోవచ్చు, కొన్నిసార్లు నేను బ్లేమ్ కావచ్చు, కొన్నిసార్లు నేను చెప్పే మాట, ఇప్పుడు నేను చెప్పిందే చాలామందికి అర్థం కాదు, నేను చెప్పే మాటే కొన్నిసార్లు నన్నే తప్పుగా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఓకే, ఏమీ కాదు. అందరికీ నేను గొప్పవాడిని అని ప్రూవ్ చేయాల్సిన పనిలే. ఎవ్రీవన్ కెన్ డిఫర్ ఫ్రమ్ మీ. ఐ కెన్ సర్వైవ్ దిస్ అనేది కనుక నిజంగా ఉంటే, ఈ సూసైడ్లు చేసుకోవాలి, ఇబ్బందులు పెట్టుకోవాలి, మనం టార్చర్ పెట్టుకోవాలి, లేకపోతే నేను అన్నీ మానేసి, తిండి మానేసి దేనికో ఎడిక్షన్ అయిపోవాలి. పిల్లలు, చిన్న పిల్లలు 12th 13th 14th వాళ్ళు ఎడిక్షన్ అయిపోయి, ఎందుకు ఎడిక్ట్ అవుతున్నావురా అంటే, మా ఇంట్లో నాకు ఎన్విరాన్మెంట్ బాగాలేదు, మా నాన్న ఇట్లా చేసేవాడు, మా అమ్మని కొట్టేవాడు. మీ అమ్మని మీ నాన్న కొడితే నువ్వెందుకు మందు అవుతున్నారని లింక్ ఉండదు. నన్ను నేను స్పాయిల్ చేసుకోవాలి, దానికి మెథడ్. స్కూల్లో హెరాస్ చేస్తారని కూడా బిల్డింగ్ ఎక్కి మరీ సూసైడ్. అంత చిన్న వయసులో అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది? అబ్సల్యూట్లీ అదే అంటున్నా. మన చిన్న వాటికి, స్మాల్ థింగ్స్, ఏదో తిట్టాడని, సీనియర్ స్కూల్లో ఏమన్నా హెరాస్ చేశాడు, ఏంటి మనం డీల్ చేయాలి? వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, లీగల్ యాక్షన్. దెర్ ఆర్ మెథడ్స్. ఆ మెథడ్స్ పిల్లలకి నేర్పించకపోతే, ఎవరైనా హెరాస్ చేసరికి నా పరువు పోయింది. ఒక అమ్మాయి నా ఏదో ఫోటో బాత్రూంలో పెట్టారు అని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వై? ఏమవుతుంది? ఫేస్ ఇట్, వాట్ విల్ హ్యాపెన్? మ్యాక్సిమం అవుతుంది. వచ్చిన వాళ్ళందరూ అయ్యా నీ ఫోటో అట్లా పెట్టారు అంటారేమో. అంతకుమించి ఏం కాదు. నీ మైండ్ క్రియేట్ చేస్తున్న కన్స్ట్రక్ట్ అనేది ఇఫ్ యు రియలైజ్, మొత్తం మారుతుంది సీన్. పిల్లలందరికీ ఇది నేర్పించాలి. దట్ ఏదన్నా రావచ్చు బాస్, నిన్ను కంపేర్ చేయొచ్చు, తిట్టచ్చు, నిన్ను కసరచ్చు, అసలు నువ్వు వేస్ట్ గాడి అనొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. బట్ యూ స్టే అట్లా కామ్. నీ మైండ్ని అన్కంట్రోల్ అవ్వనివ్వద్దు.
దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సూసైడ్ ఆగాలంటే నీ మైండ్ అన్కంట్రోల్ జరగనివ్వద్దు, కంట్రోల్ ఇట్. అది బై ప్రాక్టీస్ వస్తుంది. అండ్ ఇంకోటి